వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అల్పపీడనం ప్రభావం ఏపీ తెలంగాణలో అయితే మొదలవడం అయితే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అయితే చల్లటి వాతావరణం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కూడా చాలా ప్రాంతాల్లో అయితే నమోదవుతున్నాయి. ఇక ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ ఈ జిల్లాల్లో ప్రజెంట్ అయితే కొన్ని చోట్ల అయితే ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. మరొక 2-3 గంటలు మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడు ఒక అరగంట లేదా గంట భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ జిల్లాల్లో కూడా చల్లటి వాతావరణం అయితే ఉండే అవకాశం ఉంది. కొంచెం సేపు చిరుజల్లులు, ఎక్కువ ప్రాంతాల్లో అయితే చిరుజల్లును చూసే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది. అలాగే అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది. 1-2 చోట్ల మాత్రం మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఇక కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో ఈరోజు అయితే వర్షాలు చూసే అవకాశం ఉంది. 1-2 చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కూడా చూసే అవకాశం ఉంది. చల్లటి వాతావరణంతో కూడిన చిరుజల్లులు అయితే కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అలాగే కడప జిల్లా, వీటితో పాటుగా అనంతపురం జిల్లాలో అయితే చూసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కూడా సాయంత్రం, రాత్రి సమయంలో పడే అవకాశం అయితే ఉంది. ఇక చిత్తూరు, తిరుపతి జిల్లాతో పాటుగా అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణం కొనసాగుతుంది. తిరుపతి, చిత్తూరులో అక్కడక్కడైతే చిరుజల్లులు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే కొన్ని ప్రదేశాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్డేట్. వచ్చే 12 గంటలు ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి. ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే కొంచెం విస్తారంగా పడుతున్నాయి. ఇవన్నీ మధ్యాంధ్రతో పాటుగా రాయలసీమ, దక్షిణాంధ్రలో కూడా పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజెంట్ అయితే చాలా చోట్ల అయితే చల్లటి వాతావరణంతో కొన్ని చిరుజల్లు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం సమయంలో వర్షాలు జోరైతే తెలంగాణ రాష్ట్రంలో పెరగబోతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో అయితే వర్షాలు చూసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల చిరుజల్లులు ఉంటాయి, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి. అలాగే ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలను కూడా మనం చూసే అవకాశం అయితే ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయంలో ఉంది. ఓవరాల్గా చిరుజల్లులు అయితే కంటిన్యూస్గా వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇక పడమర తెలంగాణలో కూడా సేమ్ సీన్ ఉండే అవకాశం ఉంది. ఇటు నాగర్ కర్నూలు కానీ, వనపర్తి కానీ, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. మరొక పక్కన ఇటు రాయలసీమలో కూడా చాలా ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు చూసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కూడా చల్లటి వాతావరణంతో చిరుజల్లులు అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి. అలాగే అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వచ్చే 3 రోజులు వర్షాలు ఇలాగే ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా 17-18 వరకు. అలాగే ఆ తర్వాత మరొక అల్పపీడనం 20వ తారీఖున ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావంతో మరొక 3 రోజులు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా వచ్చే 12 గంటల్లో ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో ఏపీ, తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.